అందరికి పాదాభివందనాలు చెప్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయినామంటే శ్రీధర్ బాబు గారి ఆశీస్సులు, శ్రీధర్ బాబు గారి దయ ఆశీస్సులతోనే మనం ఇవాళ సక్సెస్ అయినాము. దీని గురించి మీకు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ భూమి ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏందనేది. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఏంటంటే నారాజులు ఉన్నారు. అరే ఈ భూమి రాదాట, ఇక ఈ భూమి కాదాట, ఈ భూమి కాకుండా మా పరిస్థితి ఏంది, మేమంతా దళితులం ఉన్నాం, మేమంతా మాదిగొల్లం ఉన్నాం, మాకున్నది ఎకరం 2 ఎకరాలు భూస్వాములు అనేట్లు కూడా ఆపుకున్న జాగాలేమో అవుతున్నాయి, మాకు అయితే ఆవేదన పడుతున్నారు. ఆవేదనని తెలుసుకొని ఇవాళ మా మంత్రి గారిని, మా గౌరవనీయ మంత్రి గారిని శ్రీధర్ బాబు గారిని ఆశీస్సులతోని ఇవాళ ఈ సక్సెస్ చేసుకున్నాం. మనం ఈ సక్సెస్ చేసుకోవడానికి నాకు మా మిత్రుడు మహేష్ అన్న నాకు అంటే ఎన్నో అవమానాలు పడ్డా. దీనికోసం నేను చాలా మంది అవమాన పెట్టిండ్రు, నవ్విండ్రు, నన్ను చూసి నవ్విన వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వుకుంటూ హేళన చేసుకుంటూ వాంతో ఏమైతే అనుకుంటే నా సారు నాకు ఆయన నాకు శ్రీరామ రక్ష, మా శ్రీధర్ బాబు గారి దయవల్ల ఇవాళ మనం సక్సెస్ అయిన ఊర్లో సంతోషం చేసుకుంటున్నాం. అట్లనే మహేష్ అన్న ప్రతిసారి అన్న నువ్వు అధైర్య పడకు, నేనున్నా నీ ఎంబడి ప్రతిసారి నా దగ్గరికి వచ్చి మొన్న పోలీసులు కూడా నన్ను సింగనే నా మీద కేసు పెట్టింది. కేసు పెడితే కూడా నాతో పాటు అన్న 2 గంటలు 3 గంటలు ఉన్నాడు. ప్రతిదానికి నాకు అన్న సహకరిస్తుండు. ఆ సహకారంతోనే ఇవాళ మన ఊరు ప్రజలు కూడా, మన ఊరు మా కాంగ్రెస్ మిత్రులు కూడా పేరున మా కాంగ్రెస్ మిత్రులు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. మా కాంగ్రెస్ మిత్రులు కూడా అందరూ నాకు సహకరించారు, సపోర్ట్ చేసింది కాబట్టి ఇవాళ మనం సక్సెస్ అయినాం. ఇది క్రెడిట్ అంతా శ్రీధర్ బాబు గారిది, బలరాం నాయక్ గారిది. మీకు గ్రామస్తులకు 390 కానీ గ్రామస్తులకు కానీ తెలుసు నేను ఎంత కష్టం. నేను హైదరాబాద్ నుండి కూడా ఇక్కడ కూడా హోటల్ లేదు, ఇంకా హైదరాబాద్ నుండి కూడా హోటల్ లేదు. నా భార్య అంటది, బావా ఇడికి వచ్చిన హోటల్ తింటావు, ఏం చేస్తాం మరి, ఏం చేయాలి, ఇడికి వచ్చినావు కనీసం మరణానికన్నారా, లేదమ్మా నాకు 390 కావాలి. అట్లా సక్సెస్ చేసుకున్నాం. నాకు ఇది రీసర్వే కాదు, సర్వే జరుగుతుంది. రీసర్వే జరగలే. ఏం జరిగింది, ఇండ్లలో కూర్చొని ఇక్కడ ఉన్న గతంలో ఉన్న ఇక్కడ నాయకత్వం వహించిన ఎవరైతే నాయకున్నారో గ్రామానికి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంట్లో కూర్చొని తయారు చేసిన లిస్ట్ అది. సర్వే జరగలే, సర్వే ఇప్పుడు జరుగుతుంది. ఇది సర్వే, నిజమైన సర్వే, నిజమైన రైతు, ఆ రైతుకు నిజమైన న్యాయం జరుగుతుంది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆ గత ప్రభుత్వంలో వాళ్ళు ఇంట్లో కూర్చొని లిస్టులు తయారు చేసుకొని చెక్కులు తయారు చేసిన రోజు ఆ చెక్కులు తయారు చేసినప్పుడు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఒక 70 ఎకరాల అన్యాయం జరుగుతుంది, అనక్రతం అవుతుంది. 70 ఎకరాలు గోదావరికాలంలో వచ్చి దిగుతున్నారు, వేరే వాళ్ళు వచ్చి దిగుతున్నారు. ఆ 70 ఎకరాలు కూడా ఇది కూడా అంతే ఉంటుంది. ఈ 390 కూడా వాళ్ళు వేరే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆ 390 ప్రజలు తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను 390 నుంచి అప్పటి నుంచి నేను పోరాటం చేసిన, చెక్కులు ఆపినా. ఇది ఎంపీ గారికి చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, అప్పుడు మా ఎమ్మెల్యే గారు మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే, ఆయన ప్రోత్సాహంతోనే ఇవాళ ఈ చెక్కులు ఆగినాయి, ఈ ఫ్రాడ్ ఆగింది కాబట్టి ఇలా సరైన రైతు ఉంటున్నారు, సరైన రైతుకి ఎవరైనా న్యాయం జరుగుతుంది. ఉదాహరణ ఈ రైతు ఉన్నాడు, ఈ రైతుకు 4 ఎకరాలు ఉన్నది. ఈ రైతుకు 4 ఎకరాలు ఉంటే ఈ రైతుకు 2 ఎకరాలు రాసి 2 ఎకరాలు బినామీలకు రాశారు గత ప్రభుత్వ నాయకులు. అది ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు, గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు. అది వాళ్ళు చూసుకుంటా కూడా అరే మాకు అన్యాయం జరుగుతుందని చూసుకుంటా కూడా అడిగితే ఇక లాంగ్వేజ్ ఇప్పుడు చెప్పలేము మేము. అలాంటి లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ భయప్రాంతలం చేసి వాళ్ళ రైతులకు అన్యాయం చేసిండ్రు. వాళ్ళ అదే రైతులకు 4 ఎకరాలు ఉన్న రైతుకు 4 ఎకరాలు ఇప్పిస్తున్నాయి వాళ్ళ గవర్నమెంట్ 4 ఎకరాలు ఇప్పిస్తుంది. ఏంటంటే మోసాలు, అదంతా మోసపూరితమైన, అంటే మభ్య పెట్టుడు. మంచిగా చెప్పండి, రైతులు రావాలి, పోవాలి, మభ్య పెట్టాలి, పోయి పండాలి. మనం ఎంజాయ్ చేయాలి తప్ప రైతులు ఎంజాయ్ చేయద్దు. ఇదే సర్వేకు నేను మొన్న 3 రోజులు ప్రాధేయపడ్డా. సర్వే ఆపండి దయచేసి, నేను వాళ్ళు కూడా న్యాయం చేస్తాను. మా సార్ దృష్టికి తీసుకుపోతున్నా, మాట్లాడతానా అంటే గెస్ట్ హౌలలో వండి ఇది కలిసి